నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. సడెన్‌గా కొత్త టాపికు. మంగ్లీ తన జన్మదినోత్సవ సందర్భంగా ఖరీదైన లిక్కరు, అదేవిధంగా గంజాయి. గంజాయి అంటే డ్రగ్స్ కిందొస్తది. వాటిని ఏర్పాటు చేయటం మూలంగా పెద్ద వివాదం. పోలీస్ శాఖ అక్కడికి రైడ్ చేయటం, తనిఖీ చేయటం, కేసులు నమోదు చేయటం, అది సంచలనం లేసింది. సాధారణంగా మంగ్లీ మంచి గాయని, పేరు బాగుంది. దేశ విదేశాల్లో ప్రోగ్రామ్ చేస్తుంది. హఠాత్తుగా ఈ వార్త రాగానే చాలామంది ఆశ్చర్యపోవడంతో పాటు కేసు నమోదు కావటంలో సంతోషిస్తున్నారు. ఎందుకంటే మంగ్లీకి అహంభావం పెరిగింది, బాగా గర్వం పెరిగింది. అందరికి అందుబాటులో లేదు, రేటు బాగా పెంచుతుంది, ఎవరితో ఫోన్‌లో మాట్లాడదు. ఇలాంటి విమర్శలు బాగున్నాయి. ఎవరైనా పైకొచ్చిన తర్వాత అందరి పట్ల సాఫ్ట్‌గా ఉండటం, అందరి పట్ల మర్యాదగా, పద్ధతిగా ఉండటం అనివార్యం. అందరూ అలా కోరుకుంటారు. కానీ ఆమె అంది అందనట్టుగా ఉంటూ దూరంగా వెళ్ళటం అనేది ఒక ఎత్తైతే, ఈ సంఘటన దానికి సంఘటన సంబంధం లేకపోయినప్పటికీ సంబంధం లేకపోయినా కూడా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే వైరల్ చేస్తా ఉంటారు గదా! వాస్తవానికి ఆమెకంత ఖరీదైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఆమె మరి గంజాయి అయితే సప్లై చేస్తదయితే నేను అనుకోను. మరి అక్కడ వచ్చినటువంటి ఈవెంట్ వాళ్ళు గానీ, ఎందుకు గంజాయి అంటారో తెలీదు గానీ, లేదా సీక్రెట్‌గా ఏమన్నా ప్లాన్ ఉందో తెలీదు. మద్యం దగ్గరికొచ్చేసరికి అంత ఖరీదైన మద్యం పెట్టి అంతమందిని ఇన్వైట్ చేసి చేవెళ్ళ దగ్గర ఒక రిసార్ట్స్‌లో లేదా ఫార్మ్ హౌస్‌లో అలా చేయాల్సినంత అవసరమైతే లేదు. సింపుల్‌గా బర్త్‌డే చేసుకోవచ్చు. బర్త్‌డే అనగానే సాధారణంగా డిగ్నిటీగా చేసుకోవచ్చు. డీజేలు పెట్టి మోతలు తాగటం, ఎగరటం, డాన్సులు ఇవన్నీ చేసేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి న్యూసెన్స్‌గా ఉంటుంది. కంప్లెయింట్స్ పోతాయి. పోలీస్ శాఖ వాళ్ళు ఊరుకోరు. ఇలా ఇలా ఇక్కడ చేసుకునే బదులు ఏ ఏ హోటల్‌లోనో ఇంటర్నల్‌గా చేసుకొని ఉండుంటే అది వేరుండేది. సరే ఇక్కడ బర్త్‌డే ఎక్కడ చేశారు? ఇయన్నీ వేరే విషయం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలీస్ అనుమతి తీసుకోవాలి లిక్కర్ తీసుకుంటే. పైగా అక్కడ ఉన్నాయన్ని ఫారిన్ లిక్కర్‌లే. ఈ ఫారిన్ లిక్కర్ అంటే, ఫారిన్ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి? అనేది ఒక చర్చ. పైగా సామూహిక డ్రింకు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఎక్సైజ్ శాఖ వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి. అది లేదు. ఎందుకు లేదంటే మంగ్లీ ఎక్కడికెళ్ళినా తనని గుర్తుపడతారు, గొప్పగా చూస్తారు. పెద్ద పెద్దోళ్ళు ఫోన్‌లో మాట్లాడతారు, ఇన్వైట్ చేస్తారు, సన్మానాలు చేస్తారు. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, రాజకీయ నాయకులు గాని, ఎమ్మెల్సీ గాని, పదవుల్లో ఉన్న చైర్మన్‌లు గాని విలువిస్తారు కాబట్టి తననెవరు పట్టుకోరు, పట్టించుకోరులే అనేటువంటి ధీమా ఉండుంటుంది చాలా మందిలో. ఎందుకంటే హఠాత్తుగా రావాల్సిన దానికంటే ఎక్కువ పైకొస్తే గర్వం పెరుగుతుంది. మంగ్లీకి గూడా అలాగే గర్వం పెరిగిందనేటువంటి విమర్శ ఉంది. అది వాస్తవం గూడా నేను గూడా కొన్ని సందర్భాల్లో పరిశీలించాను. అది ఏ మేరకు ఉంటుందంటే, ఒక ఎంపీ పోటీ చేసిన ఫోను చేసినా గూడా మాట్లాడనంత గొప్ప స్థాయికి వెళ్ళారు. వాస్తవానికి సెలబ్రిటీగా ఫేమ్ కావటం, ఫేస్ గుర్తుపట్టడం, అందరిని ఇన్వైట్ చేయటం మూలంగా అదొక అదృష్టంగా భావించాలే తప్ప అది పవర్‌లాగా భావించకూడదు. ఇంకో విషయం ఇక్కడ, ఈమె కొంతకాలం పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది కదా! వైసీపీ. అందులో కొంతకాలం ప్రచారం చేసింది. ఇక అందులో ఆ పార్టీలో ఎవరైనా సరే అంటే ఎంటర్ అయ్యారంటే ఖతం. ఈ డ్రగ్గులు, తాగుళ్ళు, లిక్కర్లు, గందరగోళం అంతా అలవాటేదనే టాక్ ఉంది. కర్మగాలి ఈమె వైసీపీలో తిరిగి ఉండటం మూలంగా అందులో పదవి మన తిరుపతి పదవి చేసింది తిరుమలలో. తిరుపతి వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నది మహాతల్లి. ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ వైసీపీ ఓడిపోయిన తర్వాత అది రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి ఆ సొమ్ము తిన్నది అందులో తిరిగింది. ఎప్పుడైతే వైసీపీలో తిరిగిందో అదొక విమర్శ. ఎందుకంటే అందులో తిరిగారంటే చాలు మంచోళ్ళు కాదు అనే ఫీలింగ్, ముఖ్యంగా పదవి వచ్చిందంటే డెఫినిట్‌గా మంచోళ్ళు కాదనే ఫీలింగ్ కూడా ఉంది. పైగా తిరుపతి పదవి, తిరుపతి తిరుమల దేవస్థానం పదవి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి? ఈమె అంత పవిత్రంగా ఉందా? అంత సంస్కారంగా ఉందా? అనేది వేరే విషయం. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఎందుకు ఆ డ్రింక్ ఎందుకు? అంత ఖరీదెందుకు? డబ్బులనేది ఏదో లక్షలు, లక్షలు దేశ విదేశాలలో ఇన్వైట్ చేసి పిలిచినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు చేయటం, ఆగం చేయటం, లెక్క చేయకుండా ఉండటం, నిబంధనలు పాటించకపోవటం, ఆ పోలీస్ శాఖ వారు ఎవరో వచ్చి వీడియో తీస్తుంటే, "ఏయ్! నువ్వు వీడియో తీయకు, నువ్వు వీడియో తీయకు, నువ్వు వీడియో మానేయి, తీయొద్దు, నువ్వు అని గట్టిగా మాట్లాడటం" అంటే కేర్‌లెస్‌గా. అలా మాట్లాడేంత స్థాయి లేకపోయినా కూడా మాట్లాడటం. ఇక్కడ ఇంకో విషయం ఉంది. మంగ్లీ అంటే చాలామంది తెలంగాణ వారు తెలంగాణ అనుకుంటారు. టీవీ ఛానెల్స్‌లో తెలంగాణ భాష మాట్లాడటం మూలంగా, తెలంగాణ జానపదాలు పాడటం మూలంగా ఆమె తెలంగాణ అనుకుంటారు. వాస్తవానికి ఆమె తెలంగాణ కాదు, రాయలసీమ. రాయలసీమ వారు
తమని తమ ఆర్టిస్ట్ అనుకుంటారు. ఇట్లా ఎవరి ప్రాంతం వాళ్ళు అలా ఆ ప్రాంతం అనుకుంటారు. ఈ ఈ యొక్క ఈ అనుకోవటాన్ని కాపాడుకోవాలామె. అలా కాపాడుకోకుండా అహంభావంగా గర్వంగా పోవటం మూలంగా ఇలా కేసు నమోదు కావటంతో పాటు తను ఇష్టం వచ్చిన రీతిలో పార్టీ ఏర్పాటు చేయటం, కేర్‌లెస్‌గా ఉండటం మూలంగా కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఉన్నత స్థాయికి ఎదిగితే కొంచెం ఒదిగుంటం అలవాటు చేసుకోవాలి. ఈ విచ్చలవిడి ఈ పార్టీలు, డిన్నర్‌లు, బర్త్‌డేలు, ఖరీదులు అయి చేసుకోకుండా ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, ఆ బర్త్‌డే నాడు కొంతమంది అనాథ శరణాలయానికెళ్ళి దానం చేస్తుంటారు. అలా చేసుకోవచ్చు. కానీ మంగ్లీ విషయంలో వ్యక్తిగత వ్యవహార శైలిలో కొన్ని విమర్శలున్నాయి. ఆమె అహంభావంతో ఉంది అని. ఇదే నేపథ్యంలో చట్టాన్ని నిర్లక్ష్యం చేయటంలో అంటే జగన్ పార్టీలో ఎవరైనా తిరిగారంటే చట్టాన్ని నిర్లక్ష్యం చేయటం ఉంటుంది కామన్‌గా. చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది ఇప్పుడు ప్రూవ్డ్. పెద్దల పట్ల అంతగా గౌరవం కూడా బాగా మాట్లాడుతున్న ముఖాముఖి కానీ ఇంటర్నల్‌గా తీసుకుంటే లెక్క చేయదు అనేది ఉంది. ఒక భావన ఉంది. వీటన్నిటి దరిమిలా ఈ కేసు నమోదు కావటం, ఈ సంఘటన జరగటం, ఆమె కొంత గంజాయితో పాటు మద్యం, ఖరీదైన మద్యాలు ఏర్పాటు చేయటం మూలంగా కేసు బుక్ కావటం జరిగింది కాబట్టి, అయితే ఖరీదైన మద్యం ఏర్పాటు చేయకూడదని రూల్ ఏం లేదు గానీ పర్మిషన్ ఉండాలంతే. వేరే ఏం కాదు. మద్యం సామూహిక మద్యం అంటే తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ లేకపోతే విమర్శ. ఇకనైనా సరే వ్యవహార శైలి మార్చుకుంటే బాగుంటుందది నా అభిప్రాయం. నీ అభిప్రాయం. ధన్యవాదాలు.